నిన్న మొన్నటి దాకా ఈ ప్రభుత్వానికి వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దాలనేటువంటి కనీస మనసు ప్రణాళిక కార్యాచరణ ఉన్నట్టయితే ఈ దుస్థితి కొనసాగేది కాదు. మొన్నటి దాకా యూరియా కోసం కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో గతాన్ని గుర్తు చేస్తూ అన్నటువంటి మాటలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తే నిద్రలేని రాత్రులు షాపుల ముందట క్యూలు చెప్పుల వరుసలు ఉండాల్సినటువంటి దుస్థితి వస్తుంది అనేటువంటి ఏ మాటనైతే వారు ఆనాడు ఊహించి చెప్పగలిగినలో అవన్నీ కూడా ఈరోజు నిజ జీవితంలో మళ్ళీ సాక్షాత్కరిస్తూ ఉన్నాయి. రైతాంగాన్ని ఆదుకోవడం కోసం తెలంగాణ అంటే ప్రత్యేకించి రైతే లక్ష్యంగా పనిచేయాల్సినటువంటి రాష్ట్రం కాబట్టి విత్తనం నుండి కొనుగోలు వరకు అన్నీ తానై అద్భుతాలను సాకారం చేస్తే ఈరోజు కొనుగోలు కేంద్రాలు లేక మక్కలు కానీ వరి కానీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు